ఆలివర్ ఆస్క్స్ ఫర్ మోర్. ఇంకా కావాలని అడుగుతున్న ఆలివర్. దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ది నావెల్ ఆలివర్ ట్విస్ట్, written by the British novelist Charles Dickens, 1812 to 70. ఆలివర్ ట్విస్ట్ అనే నవల్ నుంచి తీసుకోబడింది ఈ స్టోరీ. ఇది చార్ల్స్ డికెన్స్ అని ఆయన రాశారు. ఈ నోవలిస్ట్ 1812 నుంచి 70 వరకు జీవించారు. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఎన్ ఆర్ఫన్ బాయ్ నేమ్డ్ ఆలివర్ హూ ఈజ్ బ్రాట్ టు ఏ చిల్డ్రన్స్ హోమ్. ఇది ఆలివర్ అనే అబ్బాయి యొక్క కథ. అతను ఒక ఆర్ఫనేజ్, ఒక చిల్డ్రన్స్ హోమ్కి, అనాథాశ్రమంకి తీసుకురాబడ్డాడు. మిస్టర్ బంబుల్ వాక్డ్ ఆన్ విత్ లాంగ్ స్ట్రైడ్స్. బంబుల్ అనే వ్యక్తి పెద్ద పెద్ద అడుగులు వేసుకుని లోనికి వచ్చాడు. లిటిల్ ఆలివర్ ఫర్మ్లీ గ్రాస్పింగ్ హిస్ గోల్డ్ లేస్డ్ కప్స్ ట్రోడ్ బిసైడ్ హిమ్. చిన్న ఆలివర్ అతని యొక్క చేతి కప్స్ని, చొక్కా యొక్క కప్స్ని దగ్గరకు భయపడుతూ ఆ బంబుల్ పక్కన నించున్నాడు. ఆలివర్ హ్యాడ్ నాట్ బీన్ విత్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ది వర్క్ హౌస్ ద క్వార్టర్ ఆఫ్ ఎన్ అవర్. ఆలివర్ ఒక పావు గంట ఆ వర్క్ హౌస్లో లేడు. When Bumble informed him that the board had said he was to appear before it forthwith. అందువలన బంబుల్ ఏమని ఇన్ఫామ్ చేశాడంటే, నువ్వు బోర్డు ముందు హాజరవ్వాలని ఇన్ఫామ్ చేశాడు. నాట్ హ్యావింగ్ ఎ వెరీ క్లియర్లీ డిఫైన్డ్ నోషన్ ఆఫ్ వాట్ ఎ లైవ్ బోర్డ్ వాజ్, ఆలివర్ రాదర్ అస్టానిష్డ్ బై దిస్ ఇన్ఫర్మేషన్. లైవ్ బోర్డ్ అంటే ఏంటో ఆలివర్కి తెలీదు. అందువలన ఆశ్చర్యపడ్డాడు, భయపడ్డాడు ఈ సమాచారం విని. అండ్ వాజ్ నాట్ క్వైట్ సర్టన్ వెదర్ హీ ఆట్ టు లాఫ్ ఆర్ క్రై. అందువలన అతనికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. హీ హ్యాడ్ నో టైమ్ టు థింక్ అబౌట్ ది మ్యాటర్. దీని గురించి ఆలోచించడానికి అతనికి సమయం లేదు. మిస్టర్ బంబుల్ ఆస్క్డ్ ఆలివర్ టు ఫాలో హిమ్ ఇన్ టు ఎ లార్జ్ వైట్ వాష్డ్ రూమ్ where 8 or 10 fat gentlemen were sitting round a table. మొత్తానికి ఆలివర్ నన్ను ఫాలో అవ్వు అని ఒక పెద్ద తెల్ల రూమ్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ 8 మంది నుంచి 10 మంది వరకు బాగా లావుగా ఉన్నారు, పెద్ద పెద్దలు. వాళ్ళందరూ కూర్చున్నారు ఆ టేబుల్ మీద. ఆ టేబుల్ చుట్టూరు కూర్చుని ఉన్నారు. At the top of the table, seated in an armchair rather higher than the rest, was a particularly fat gentleman with a very round red face. మొత్తానికి ఆ టేబుల్ చుట్టూరు కూర్చున్న వ్యక్తుల్లో మధ్యలో ఉన్న వ్యక్తి కొద్ది ఎత్తు చైర్లో కూర్చున్నాడు. అతని ఫేస్ గుండ్రంగానూ ఎర్రగా ఉంది. బోర్డ్ టు ద బోర్డ్ సెట్ బంబుల్. నువ్వు బోర్డుని చూసి, అంటే మొత్తం ఆ చుట్టూరు కూర్చున్నారు కదా, అది బోర్డు చూసి ఇలా వంగో అని చెప్పాడు. రెస్పెక్ట్గా వంగో అని చెప్పాడు. ఆలివర్ బ్రష్ అవే 2 or 3 tears that were lingering in his eyes. ఆలివర్ 2-3 లాగా కన్నీటి బొట్టుల్ని ఇలా తుడుచుకున్నాడు. అండ్ సీయింగ్ నో బోర్డ్ బట్ ద టేబుల్ బోర్డ్ టు దట్. అతనికి బోర్డ్ అంటే ఏం తెలియదు కదా. ఆ టేబుల్కి ఇలాగా బో చేశాడు. అంటే టేబుల్ బో చేసినా బోర్డుని బో చేసినా ఒకటే. ఎందుకంటే బోర్డ్ అంటే పీపుల్ అందరూ కూర్చుని ఉన్నదాన్ని బోర్డ్ అంటారు. వాట్స్ యువర్ నేమ్ బాయ్ సెట్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద హై చైర్. నీ పేరేంటి అని ఆ మధ్యలోనే ఎత్తు సీట్లో కూర్చున్న వ్యక్తి అడిగాడు. Oliver was frightened at the sight of so many gentlemen, which made him tremble. ఆలివర్ భయపడిపోయాడు. అంత మంది వ్యక్తులను చూసి భయపడిపోయాడు. The beadle gave him a tap on his back with his cane
విచ్ మేడ్ హిమ్ క్రై. బీడిల్ అంటే చర్చ్లో ఉండే ఒక పొజిషన్. ఆ బీడిల్ అంటే బీడిల్ అంటే వ్యక్తి కాదు, అది స్థాయి. అతను బీడిల్ ఒక దెబ్బ కొట్టాడు కేన్తో. బాయ్స్ సెడ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ హై చైర్, లిజన్ టు మీ. ఏ అబ్బాయి నన్ను విను. యు నో యు ఆర్ అన్ ఆర్ఫన్ ఐ సపోజ్. నీకు తెలుసు కదా నువ్వు అనాథవని. వాట్స్ దట్ సార్ ఇంక్వైర్డ్ పూర్ ఆలివర్. ఆర్ఫన్ అంటే ఏంటి సార్ అని అన్నాడు ఆలివర్. ద బాయ్ ఈజ్ అ ఫూల్ ఐ థాట్ హీ వాజ్, సెడ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద వైట్ వేస్ట్ కోట్. ఈ అబ్బాయి అదలా ఉన్నాడండి, వీడికేం తెలిసినట్టు లేదు అని ఇంకొక వ్యక్తి, బోర్డులో ఉన్న వ్యక్తి ఇంకోడు అన్నాడు. అష్ సెడ్ ద జెంటిల్మ్యాన్ హూ హ్యాడ్ స్పోక్ ఫస్ట్. ఏం చికాకు పడ్డాడు హై చైర్లో ఉన్న వ్యక్తి. యు నో యూ హ్యావ్ గాట్ నో ఫాదర్ ఆర్ మదర్ అండ్ దట్ యు ఆర్ బాట్ అప్ బై ది ప్యారిష్ ఆరెంట్ యూ. నీకు నాన్నగాని అమ్మగాని లేరు కదా. ప్యారిస్ అంటే చర్చ్. మేమే కదా నిన్ను పోషించాం, చర్చ్ పెద్దలమే కదా నిన్ను పోషించాం, మేం కాదా? ఎస్ సార్ రిప్లైడ్ ఆలివర్ వీపింగ్ బిట్టర్లీ. అవునండి మీరేమో అని ఇలా ఏడుస్తూ చెప్పాడు, మీరే మమ్మల్ని పోషిస్తున్నారని. వాట్ ఆర్ యూ క్రయింగ్ ఫర్ ఇంక్వైర్డ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద వైట్ వేస్ట్ కోట్. ఎందుకు ఏడుస్తున్నావు బాబు అని ఆ వైట్ వేస్ట్ కోట్ వేసుకున్న వ్యక్తి అన్నాడు. ఐ హోప్ యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్, సెడ్ జెంటిల్మ్యాన్ ఇన్ ఏ గ్రఫ్ వాయిస్. ఆ వ్యక్తుల మధ్యలో ఆ బోర్డులో ఉన్న ఒక వ్యక్తి అన్నాడు కోపంగా, నువ్వు ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటున్నావు కదా నైట్లు, అండ్ ప్రే ఫర్ ది పీపుల్ హూ ఫెడ్ యూ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ లైక్ ఎ క్రిస్టియన్. నీకు ఎవరో భోజనం పెడుతున్నారో, ఎవరు నిన్ను చూసుకుంటున్నారో ఒక నిజమైన క్రైస్తవులాగా వాళ్ళ గురించి నువ్వు ప్రేయర్ చేస్తున్నావు కదా. ఎస్ సార్ స్టామర్డ్ ద బాయ్. అవునండి అని నత్తిగా చెప్పాడు. ఎస్ సార్ అని చెప్పాడు. వెల్ యూ హ్యావ్ కమ్ హియర్ టు బీ ఎడ్యుకేటెడ్ అండ్ టాట్ ఏ యూస్ఫుల్ ట్రేడ్, సెడ్ ద రెడ్ ఫేస్ జెంటిల్మ్యాన్ ఇన్ ద హై చైర్. ఆ మధ్యలో ఉన్న హై చైర్లో ఉన్న వ్యక్తి, నువ్వు ఇక్కడ చదువుకోవడానికి వచ్చావు, ఏదన్నా ఒక వృత్తి విద్య నేర్చుకోవడానికి వచ్చావు. సో యూ విల్ బిగిన్ టు పిక్ వాకమ్ టుమారో మార్నింగ్ at 6 o'clock added the surely one in the white waistcoat. రేపు నువ్వు నార అనే తీయడం అంటే తాళ్ళు నుంచి నార తీయడం నువ్వు మొదలు పెట్టాలి రేపు నుంచి అని కోపంగా అన్నాడు ఆ వైట్ కోట్ వేసుకున్న వేస్ట్ కోట్ వేసుకున్న. Oliver bowed low, directed by the beadle, and was then hurried away to a large ward where on a rough hard bed he sobbed himself to sleep. ఆలివర్ బీడిల్ చెప్పిన ప్రకారం ఇలా తల ఉంచి మొత్తానికి అక్కడి నుంచి తొందరగా బయటికి వెళ్ళిపోయి ఒక పెద్ద రూమ్లోకి తీసుకెళ్ళబడ్డాడు. అక్కడ ఒక రఫ్ హార్డ్ బెడ్ ఉన్నది, అక్కడ పడుకుని అలాగా విచారిస్తూ రోధిస్తూనే నిద్రపోయాడు. పూర్ ఆలివర్ as he lay sleeping, unconscious of everything around him, the board had taken a decision that would change the course of his life. మొత్తానికి ఈ ఆలివర్కి తెలియకుండానే ఆ బోర్డు ఇతను బాధతో నిద్రపోతున్నాడు, బోర్డు మాత్రం డిస్కస్ చేసుకుంటుంది. ఇంకా చేసుకుని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఆలివర్ జీవితాన్ని మార్చేయబోతుంది. ద మెంబర్స్ ఆఫ్ దిస్ బోర్డ్ వర్ వెరీ వైజ్ అండ్ ఫిలసాఫికల్ మెన్. ఆ బోర్డు మెంబర్లు అందరూ కూడా తాత్వికవేత్తలు, చాలా మేధావులు. యాజ్ దే టర్న్ దేర్ అటెన్షన్ టు ద వర్క్ హౌస్, దే డిస్కవర్డ్ దట్ ఇట్ వాజ్ ద రెగ్యులర్ ప్లేస్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ద పూర్ క్లాసెస్. మొత్తానికి వాళ్ళ యొక్క జాస ఈ వర్క్ హౌస్ మీదకి వచ్చినప్పటికీ వాళ్ళు ఏం కొనుక్కున్నారంటే
ఇది పబ్లిక్ ఎంటర్టైన్మెంట్, ఈ పేదవాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఉన్నట్టుగా గుర్తించారు. ఇట్ వాజ్ ద ప్లేస్ వేర్ దే హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, టీ అండ్ సప్పర్ ఆల్ ద ఇయర్ రౌండ్ అండ్ ఫ్రీ. వాళ్ళు ఏం కొనుక్కున్నారంటే వీళ్ళకి ఉదయాన్నే బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం డిన్నరు, టీ, రాత్రి సప్పరు మొత్తం సంవత్సరం పొడుగునా ఉచితంగానే దొరుకుతుంది. వేర్ ఇట్ వాజ్ ఆల్ ప్లే నో వర్క్, అక్కడ ఆటలే పని లేదు. దిస్ వాజ్ రియల్లీ ఏ షాకింగ్ స్టేట్ ఆఫ్ అఫేర్. ఇది చాలా విభ్రాంతికి గొల్పే విషయం. దే వర్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ ద పూర్ షుడ్ be given only two alternatives to starve, either quickly outside the workhouse or gradually inside the house. వాళ్ళ యొక్క నిర్ణయం ఏంటంటే వీళ్ళు 2 పూటలు తింటే సరిపోతుంది. వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటుందంటే నెమ్మదిగా ఈ వర్క్ హౌస్లో ఉంటూ చచ్చిపోవడం, లేకపోతే తొందరగా బయట నుండి చచ్చిపోవడం ఆకలితో. స్టార్వ్ అంటే ఆకలి. విత్ దిస్ వ్యూ దే డిసైడెడ్ దట్ ద ఇన్మేట్స్ ఆఫ్ ది వర్క్ హౌస్ వుడ్ బి షూడ్ 3 meals of thin gruel a day within an onion twice a week. మొత్తానికి వీళ్ళకి 3 పూట్ల పెడదాము, కానీ పల్చగా పెడదాం. పల్చని జావా, గ్రూయల్ అంటే జావా, పల్చని జావా 3 పూట్ల పెడదాం. వారానికి ఉల్లిపాయలు వారానికి 2 రోజులు ఉల్లిపాయ ఇద్దాం అని నిర్ణయం తీసుకున్నారు. ఫర్ ది ఫస్ట్ 6 months ఆఫ్టర్ ఆలివర్ ట్విస్ట్ వాజ్ మూవ్డ్ ఇన్, ద సిస్టమ్ వాజ్ ఇన్ ఫుల్ ఆపరేషన్. ఆలివర్ ట్విస్ట్ వచ్చిన 6 నెలల్లో ఈ సిస్టము కరెక్ట్గా పనిచేసింది అన్నమాట. అంటే వీళ్ళు ఎలా పల్చని జావ పెట్టడం, వారానికి 2 సార్లు ఆనియన్ ఇవ్వడం ఖచ్చితంగా చేపట్టారు ఆ నిర్ణయాన్ని. యాజ్ ఎ రిజల్ట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ది నెంబర్ ఆఫ్ వర్క్ హౌస్ ఇన్మేట్స్ గాట్ స్మాలర్ అండ్ ద ఇన్మేట్ దెమ్సెల్వ్స్ shrank in size and become thinner. అందువలన ఈ వర్క్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడాను చిన్నగా సన్నంగా అయిపోతున్నారు, అందరూ కుచించుకుపోతున్నారు. ద రూమ్ in which the boys were fed was a large stone hall with a big copper bowl at one end, out of which the master dressed in an apron for the purpose, and assisted by 1 or 2 women ladled the gruel at meal time. ఆ పెద్దది ఆ రూమ్లో అదేంటంటే రాతి కట్టడం అన్నమాట, రాయితో కట్టిన బిల్డింగ్ అది. ఆ పెద్ద రూమ్లో ఒక చివరన కాపర్ బౌల్ పెద్దదే రాగి పాత్ర ఉండేది. మీరు పిక్చర్లో చూసినట్టుగా టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 21లో పిక్చర్ ఇచ్చాడు. ఆ పిక్చర్లో చూసినట్టుగా ఒక కాపర్ బౌల్ ఉంటుంది ఒక మూలన. ఆ బౌల్ పక్కనే యాప్రాన్ వేసుకుని ఒక మనిషి నించుని ఉంటాడు, అతనే కుక్ మాట. అతనికి మరి ఈ గ్రూయల్ని జావని వడ్డించడానికి ఒకళ్ళు లేకపోతే 2 ఆడవాళ్ళు కూడా సహాయం చేసేవారు. ఆఫ్ దిస్ ఫెస్టివ్ కంపోజిషన్ ఈచ్ బాయ్ హ్యాడ్ 1 basin full and no more, except on occasions of great public rejoicing, when he had 2 ounces and a quarter of bread besides. మొత్తానికి మామూలుగా అయితే ఒక బేసిన్ ఫుల్ ఇచ్చేవారు రెగ్యులర్గా. ఏదైనా పండగ అలాంటి సందర్భాల్లో 2 ounces అండ్ క్వార్టర్ ఆఫ్ బ్రెడ్ అంటే కొద్దిగా ఎక్కువ జావాను బ్రెడ్ కూడా ఇచ్చేవారు. ద బేసిన్స్ నెవర్ వాంటెడ్ వాషింగ్. ఆ బేసిన్లో ఎప్పటికీ మనం కడగక్కర్లేదు, ఎందుకంటే అందరు నాకేస్తారు. ద బాయ్స్ పాలిష్డ్ దెమ్ విత్ దేర్ స్పూన్స్ టిల్ దే స్టోన్ అగైన్. వాళ్ళు ఆ స్పూన్స్ని బేసిన్స్ని అన్నీ నాకేసేవారు.
When they had performed this operation, they would sit staring at the copper bowl with such eager eyes as if they could have devoured the big bowl itself and everything in it. వాళ్ళు ఇలాగ నాకుతూ అలాగ మా మూలలో ఉన్న కాపర్ బౌల్ చూస్తూ ఇంకా దాంట్లో ఇంకేమైనా ఉందేమో అది మాకు ఇస్తారేమో అది తాగుదాము అంత తీక్షమైన కళ్ళతోనే ఆ బేసిన్ వైపు అలాగా దానికి అంకితంగా అయిపోయినట్టుగా ఆ బేసిన్ వైపు చూస్తూ తింటుంటారు. అట్ ద సేమ్ టైమ్ దే షక్డ్ ద ఫింగర్స్ మోస్ట్ కేర్ఫుల్లీ టు క్యాచ్ అప్ ఎనీ స్ట్రే splashes of gruel that might have stuck thereon. అంత మాత్రమే కాదు, వీళ్ళకి కూడా ఏమన్నా అంటుకుందేమో అని ఆ జావా ఆ చిన్న చిన్నవి ఏమంటుకున్నా కూడా అవి కూడా నాకేసేవారు. బాయ్స్ హ్యావ్ గ్రాడ్యువల్లీ ఎక్సలెంట్ అపెటైట్. మగపిల్లలు జనరల్గా ఎలా ఉంటారంటే మంచి ఆకలి బాగుంటుంది. ఆలివర్ ట్విస్ట్ అండ్ హిస్ కంపానియన్ సఫర్డ్ ద టార్చర్స్ ఆఫ్ స్లో స్టార్వేషన్ ఫర్ 3 months. మొత్తానికి ఆలివర్ వాళ్ళ స్నేహితులు ఈ స్టార్వేషన్ ఆకలి ఇలాగా ఉంచడం 3 నెలలు ఇలా కొనసాగింది. చాలా బాధపడ్డారు. అట్ లాస్ట్ ది గాట్ సో వెరేషియస్ అండ్ వైల్డ్ విత్ యాంగర్. అందువలన వాళ్ళకి విపరీతమైన ఆకలి, మరి కోపంతో కూడిన ఆకలితో కూడిన కోపం వచ్చేసింది వాళ్ళకి. దట్ వన్ బాయ్ హూ వాజ్ టాల్ ఫర్ హిజ్ ఏజ్ అండ్ హ్యాడెంట్ బీన్ యూజ్డ్ టు దట్ షార్ట్ ఆఫ్ థింగ్. అందులోనూ ఒక అబ్బాయి పొడుగ్గా ఉంటాడు, అంటే ఆ ఏజ్కి ఉండాల్సిన పొడుగు కన్నా కొద్దిగా ఎక్కువ పొడిగా ఉంటాడు. అలాంటి ఇంత ఆకలితో ఎప్పుడు అతను బతకలేదు. ఫర్ హిజ్ ఫాదర్ హ్యాడ్ క్యాప్ట్ ఏ స్మాల్ కుక్ షాప్. ఎందుకంటే ఆలోచన ఒక క్యాంటీన్ నడిపేవారు అన్నమాట వాళ్ళ నాన్నగారు. అందువలన ఎక్కువ తిండికి అలవాటు పడి ఉంటాడు ఆ కుర్రోడు. hinted darkly to his companions that unless he had another basin of gruel per day, he was afraid he might some night happen to eat the boy who slept next to him, who happened to be a weakly youth of tender age. ఇదే కొనసాగితే ఆడు ఎలా ఉన్నాడంటే, ఒకవేళ ఇంకో బేసిన్ కానీ అతనికి ఇవ్వకపోతే రోజుకి ఆ పక్కన ఎవడ పనుకుంటాడో, ఎవడో బాగా వీక్గా ఉంటాడు, ఎవడో ఉంటే ఆయన తినేసినట్టు ఉన్నాడు వీడు ఇప్పుడు కూడా. ఈ హ్యాడ్ ఎ వైల్డ్ హంగ్రీ ఐస్. ఆడికి ఆకలి కళ్ళు ఎప్పుడు తినేద్దామా అని చూసినట్టుగా ఉంటుంది అటు చూపు. అండ్ దే బిలీవ్డ్ హిమ్. వాళ్ళు అందరూ అతను నమ్మేవారు. ఎందుకంటే ఇక్కడ ఇంకొన్ని ఏమన్నా చంపేసి తినేస్తాడు రా, అంత ఆకలి అందరూ ఇడికి అనుకునేవారు. ఏ కౌన్సిల్ వాజ్ హెల్డ్. Lots were cast as to who should walk up to the master after supper that evening and ask for more, and it fell to Oliver Twist. మొత్తానికి ఒక కౌన్సిల్ అంటే ఒక మీటింగ్, అందరూ ఆర్ఫన్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టినారు. మొత్తానికి వాళ్ళు చీటీలు వేసుకున్నారు. ఏమనంటే ఆ చీటీ వచ్చిన వాడు వెళ్ళి ఆ మాస్టర్ని అడగాలి, ఇంకా కావాలి నాకు గ్రూయల్ కావాలి అని అడగాలి. మొత్తానికి ఆ చీటీ ఆలివర్ ట్విస్ట్కి వచ్చింది. ద ఈవినింగ్ అరైవ్డ్, ద బాయ్స్ టుక్ ద ప్లేసెస్. మొత్తానికి సాయంకాలం వచ్చింది, తినడానికి అందరూ కూర్చున్నారు. ది మాస్టర్ ఇన్ హిస్ కుక్స్ యూనిఫామ్ స్టేషన్డ్ హిమ్సెల్ఫ్ అట్ ది కాపర్. మొత్తానికి మాస్టర్ అంటే కుక్ ఆ బేసిన్ పక్కన యూనిఫామ్ వేసుకుని నించున్నాడు. హిజ్ అసిస్టెంట్స్ రేంజ్డ్ దెమ్సెల్వ్స్ బిహైండ్ హిమ్. మొత్తానికి ఆ సహాయం చేసే ఇద్దరు వ్యక్తులు కూడా అతను వెనకతలే నించున్నారు. ద గ్రూయల్ వాజ్ సర్వ్డ్ అవుట్. మొత్తానికి అందరికీ గ్రూయల్ సర్వ్ చేశారు. ద గ్రూయల్ డిసపియర్డ్. తక్కువే చేస్తారు పలచని గ్రూయల్, వెంటనే అయిపోయింది. ద బాయ్స్ విస్పర్డ్ టు ఈచ్ అదర్. మొత్తానికి ఒకరికొకరు సునుగోవడం మొదలెట్టారు. అండ్ వింక్డ్ అట్ ఆలివర్. అరే బాబు నువ్వే చీటీ పడింది నువ్వని సైగ చేశారు. వింక్డ్. వైల్ హిజ్ నెక్స్ట్ నైబర్
నజ్డ్ హిమ్. మొత్తానికి ఆ పక్కన ఉన్నాడు కూర్చున్నాడు, అరే నువ్వే అని ఇలా పొడుతున్నాడు. చైల్డ్ యాజ్ హీ వాజ్ డెస్పరేట్ విత్ హంగర్. ఈడు కూడా ఆలివర్ కూడా విపరీతమైన ఆకలితో ఉన్నాడు. అండ్ రెక్లెస్ విత్ మిజరీ. ఇంకా విసిగిపోయాడు, ఆ వేదనలో విసుగు వచ్చేసింది అతనికి. ఈ రోజ్ ఫ్రమ్ ది టేబుల్, ఆ టేబుల్ నుంచి లెగిసాడు. అండ్ అడ్వాన్సింగ్ టు ద మాస్టర్, బేసిన్ అండ్ స్పూన్ ఇన్ హ్యాండ్, సెడ్. మొత్తానికి వెళ్ళాడు, అక్కడ దగ్గరికి వెళ్ళి సమ్వాట్ అలారమ్డ్ అట్ హిజ్ ఓన్ కరేజ్, మొత్తానికి ధైర్యం తెచ్చుకుని ఇలాగ అడిగాడు, ప్లీజ్ సార్ ఐ వాంట్ సమ్ మోర్. దయచేసి ఇంకా కొద్ది వేయగలరా అని అడిగాడు. ఐ వాంట్ సమ్ మోర్, నాకు ఇంకా కావాలి. ద మాస్టర్ వాజ్ ఎ ఫ్యాట్ హెల్దీ మ్యాన్. ఆ కుక్ ఎలా అంటే, ఆ మాస్టర్ ఎలా ఉంటాడని చాలా ఆరోగ్యకరంగా చాలా ఎత్తుగా బలంగా ఉంటాడు. బట్ హీ టర్న్ వెరీ పేల్. కానీ అంత నిత్తేజంగా ఉన్నాడు, ఆహ్లాదంగా లేడు. హీ గేజ్డ్ ఇన్ స్టూపిఫైడ్ అస్టానిష్మెంట్ ఆన్ ది స్మాల్ రెబల్ ఫర్ సమ్ సెకండ్స్. అడే ఏంటి ఇలాగ అడిగాడు అన్నట్టుగా విచిత్రంగా ఆడివైపు చూశాడు. ఏంటి విప్లవం వస్తుందా అన్నట్టుగా చూశాడు కొన్ని సెకండ్లు చూసి. అండ్ దెన్ క్లంగ్ ఫర్ సపోర్ట్ టు ద కాపర్. మొత్తానికి ఆ కాపర్ బేసిన్కి సపోర్ట్గా ఇలాగా పిక్చర్లో చూపించినట్టుగా తన చేయి పెట్టి దాని మీద జారపడ్డాడు. ద అసిస్టెంట్స్ వర్ ప్యారలైజ్డ్ విత్ వండర్, ద బాయ్స్ విత్ ఫియర్. మొత్తానికి ఆ సహాయకులు ఏంటి ఇలాగ తీశారని శిల్పం అయిపోయి అలాగా కదలిక లేకుండా ఉండిపోయారు. ఆ మిగతా పిల్లలందరూ భయపడిపోతున్నారు. వాట్ సెడ్ ద మాస్టర్ ఎట్ లెంత్ ఇన్ ఏ ఫెయింట్ వాయిస్. ఏంటి అన్నాడు. ప్లీజ్ సార్ రిప్లైడ్ ఆలివర్, ఐ వాంట్ సమ్ మోర్. దయచేసి సార్ నాకు ఇంకా కావాలి. ద మాస్టర్ ఎయిమ్డ్ ఎ బ్లో ఎట్ ఆలివర్ హెడ్ విత్ ది లాడిల్. ఆలివర్కి గరిటతోనే ఆ మాస్టర్ కుక్ ఓ దెబ్బ వేసాడు గరిటతో. అండ్ స్ట్రైక్ అలౌడ్ ఫర్ ది బీడిల్. గట్టిగా అరిసాడు. స్ట్రైక్డ్ అలౌడ్, గట్టిగా అరిసాడు బీడిల్ అని. ద బోర్డ్ వాజ్ సిట్టింగ్ ఇన్ సోల్మన్ మీటింగ్ when Mr. Bumble rushed into the room in great excitement and addressing the gentleman in the high chair, said, Mr. Limpkins, I beg your pardon, sir. Oliver Twist has asked for more. మొత్తానికి ఆ టైంకి ఈ సంఘటన జరుగుతున్న టైంకి బోర్డు ఒక మీటింగ్ ఉన్నారు. ఆ మీటింగ్ని ఇంటరప్ట్ చేస్తూ బంబుల్ లోనికి వెళ్ళి, సార్ మిస్టర్ లింకిన్స్ మన్నించండి, ఆలివర్ ట్విస్ట్ ఇంకా కావాలని అడుగుతున్నాడు. దేర్ వాజ్ ఎ జనరల్ స్టార్ట్. హర్రర్ వాజ్ డిపిక్టెడ్ ఆన్ ఎవ్రీ కౌంటెనెన్స్. మామూలుగానే బిగిన్ అయింది కానీ మొత్తానికి అందరిలోనే భయానకమైన రూపురేఖలు మారిపోయాయి. ఆ బోర్డులో ఉన్న మనుషుల యొక్క రూపురేఖలు మారిపోయాయి. ఫర్ మోర్ సెడ్ లింకిన్స్. ఇంకా కావాలన్నాడా అని లింకిన్స్ అన్నాడు. కంపోజ్ యువర్ సెల్ఫ్ బంబుల్ అండ్ ఆన్సర్ మీ డిస్టింక్ట్లీ. నిదానించుకో, నేను అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు. డూ ఐ అండర్స్టాండ్ దట్ ఈ ఆస్క్ ఫర్ మోర్. నాకు అర్థమైంది ఏంటంటే అతను ఇంకా అడిగాడు, అంతేనా? ఆఫ్టర్ హీ హ్యాడ్ ఈటెన్ ది సప్పర్ అలౌడెడ్ బై ది బోర్డ్. అతనికి ఇవ్వబడిన మేము ఇవ్వాలి, రోజుకి ఎంత ఇవ్వాలని చెప్పిన దాన్ని తినేసిన తర్వాత అడిగాడా? హీ డిడ్ సార్ రిప్లైడ్ బంబుల్. అవునండి అడిగాడండి అని బంబుల్ రిప్లై ఇచ్చాడు. దట్ బాయ్ విల్ బి హంగ్ సెడ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద వైట్ వేస్ట్ కోట్. ఇంకా ఈ బాయ్ ఇంక ఉరి పడిపోతుంది వీడికి. ఐ నో దట్ బాయ్ విల్ బి హంగ్. అవును నాకు తెలుసు అతనికి గురి పడిపోతుందని ఆ వైట్ వెయిట్ కోట్ వేసుకున్న ఆయన అన్నాడు. నో బడీ కాంట్రడిక్ట్ ద ప్రాఫిటిక్ జెంటిల్మ్యాన్స్ ఒపీనియన్. ప్రవక్తలాగా చెప్పాడు ఆ వైట్ కోట్ వేసుకున్న జెంటిల్మ్యాన్, అది దాన్ని కూడా వ్యతిరేకించలేదు.
అండ్ ఎక్సైటెడ్ డిస్కషన్ టుక్ ప్లేస్. మొత్తానికి ఒక ఆహ్లాదకరమైన డిస్కషన్ అక్కడ జరిగింది. ఆలివర్ ఆర్డర్డ్ ఇంటూ ఇన్స్టెంట్ కన్ఫైన్మెంట్. వెంటనే ఆలివర్ని జైల్లో పెట్టేయండి, అంటే వాళ్ళకి దూరంగా ఒక జైల్లో ఒక రూమ్లో సపరేట్ చేసి పెట్టేయండి. అండ్ ఎ బిల్ వాజ్ నెక్స్ట్ మార్నింగ్ పేస్టెడ్ ఆన్ ది అవుట్ సైడ్ ఆఫ్ ది గేట్. వెంటనే అతన్ని చెరలో పెట్టి ఆ చెర బయటన ఆ గేట్ మీద ఒక నోటీసు రాసి అంటించారు. ఆఫరింగ్ ఏ రివార్డ్ ఆఫ్ £5 టు ఎనీవన్ హూ వుడ్ టేక్ ఆలివర్ ట్విస్ట్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ప్యారిస్. ఈ చర్చ్ నుంచి ఈ అబ్బాయిని తీసుకెళ్ళిపోయినోడికి £5 రివార్డు కూడా ఇవ్వబడుతుంది అని ఒక గమనిక అంటించారు. ఇన్ అదర్ వర్డ్స్ £5 అండ్ ఆలివర్ were offered to any man or woman who wanted an apprentice to any trade, business or calling. మొత్తానికి ఎవరైతే ఇతన్ని తీసుకుంటారో వాళ్ళు £5 ఇస్తాము మేము, మరియు అతనికి మీరు ఏదన్నా అంటే £5 దేనికంటే ఏదైనా ట్రేడ్ కానీ బిజినెస్ కానీ ఇంకేదైనా ఉపయోగించుకోండి అని నోటీసు పెట్టారు. ఇది స్మాల్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఫ్రమ్ ది లెసన్ ఆలివర్ ట్విస్ట్ కాబట్టి ఇక్కడ వరకు ఇచ్చారు. థ్యాంక్ యూ.